అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి. ఈరోజు మీకు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అయిన విషయం ఓట్ చోరీ అంటే ఓట్ల దొంగతనం. దీని మీద మరి హాట్గా నడుస్తుంది మొత్తం దేశం అంతా. మరి దాంట్లో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మరి ఎలక్షన్ కమిషన్ ఏమో అదంతా జరగలేదు అని చెప్తుంది. మరి ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీ వారు లేదు ఇది జరిగింది, మోసం జరిగింది, ఓట్ల దొంగతనం జరిగిందని వారు చెప్తున్నారు. సుప్రీంకోర్టు వారు కూడా అటు ఇటు కాకుండా ఒకసారేమో ఎలక్షన్ కమిషన్ రైట్ అంటారు, ఒకసారేమో అనుమానం వ్యక్తం చేస్తుంటారు. మరి దీని మీద క్లారిటీ లేదు మనకి ఎవరికి. సరే, ఏది ఏమైనా సమస్యని ముందుకు తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారు నిజంగా ఇప్పటికైనా ఈ సమస్యని గురించి పోరాటం చేస్తున్నందుకు వారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే నేను 2014 సంవత్సరం నుండి 2014లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి అని నా వరకు నేను ఎంతసేపు ఏదో నాకున్న సోషల్ మీడియా, అది ఫేస్బుక్ కానీ లేకపోతే యూట్యూబ్, అంటే గత 6 నెలల నుంచి యూట్యూబ్లో పెట్టడం నేర్చుకున్నాను. ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్ట్ చేసుకుంటూ వచ్చాను నేను. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను 2014 నుంచి రైజ్ చేసిన పాయింట్ ఇప్పుడు నిజమేమో అని అనిపిస్తుంది నాకు. జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు చేస్తుంటుంది. మరి 2014 సంవత్సరం ఒక రకమైన ఉత్తర్వులు, ఒక రకమైన ఎక్విప్మెంట్ కొత్తది తీసుకొస్తారు. 2019 సంవత్సరంలో ఒక కొత్త పద్ధతి అవలంబిస్తారు. దానికి మరి పార్లమెంటు ఆమోదం జరుగుతుందో లేదో ఎవరికి తెలియదు, కానీ ఎలక్షన్ కమిషను ఆ పద్ధతిని అవలంబిస్తుంది. 2019లో జరిగిన ఆ ఎలక్షన్ ప్రాసెస్సే 2024లో కూడా జరిగింది. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రైజ్ చేసిన విషయం ఏంటంటే, 2 విషయాలు రైజ్ చేశారు. ఒకటి, బెంగళూరులో ఒక పార్లమెంట్ నియోజకవర్గం మాదిరిగా తీసుకుని దాంట్లో జరిగిన అవకతవకలు అన్నీ, అందులో ఒకే చోట ఇద్దరికి ఉన్నాయి, ముగ్గురికి ఉన్నాయి ఓట్లు. తర్వాత డోర్ నెంబర్లు జీరోలతో ఉన్న నెంబర్లో 7వ సందులో ఓటర్లు ఉన్నారు. ఇలాగే రకరకాల అలిగేషన్స్ పెట్టారు. దానికి క్లారిటీ ఇవ్వమని చెప్తే మరి ఎలక్షన్ కమిషన్ వారు, నువ్వు ప్రమాణం చేసి నువ్వు అఫిడవిట్ ఫైల్ చేస్తే దాని మీద మేము చర్య తీసుకుంటామని వారు అంటారు. ఈయనేమో నేను చేసి అఫిడవిట్ చేయాల్సిన పని లేదు, మీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచే నేను తీసుకున్నాను కాబట్టి నేను చేసి అఫిడవిట్ ఫైల్ చేసిన అవసరం లేదు, మీరు టేకప్ చేయాల్సిందే అని వీరంటారు. సుప్రీంకోర్టు వారేమో గౌరవ సుప్రీంకోర్టు వారేమో అటు ఇటు కాకుండా కొన్ని నిర్ణయాలు వారు కూడా నిర్ణయిస్తున్నారు. మరి దీంట్లో మన ఏది నిజం ఏది న్యాయం అనేది మన సాధారణ పౌరులకి, సామాన్య మానవులకి అర్థం కాని పరిస్థితిలో ఉంది. సరే, అది జరిగిందా లేదా అనే తర్వాత మనం పెడితే, 2018 ముందు అంటే 2019 ముందు ఇంకేముంది, Form 7 ఫిలప్ చేసి చాలా ఓట్లు ఖాళీ చేసేసారు అని మన ఏపీలో అనుకుందాం. ఏపీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళ మీద, టీడీపీ వాళ్ళేమో వైఎస్ఆర్సీపీ మీద ఒకరికొకరు బురదలు జల్లుకున్నారు. అప్పట్లో ప్రభుత్వం నడుపుతున్న
టీడీపీ గవర్నమెంట్ మాత్రం కొన్ని సిట్లు వేశారు. సిట్ వేసి దీన్ని తేల్చాల్సిందే, ఇది ఎవరు చేశారు, ఈ ఫామ్ 7లో ఎవరు ఫిలప్ చేశారు, ఎవరు క్యాన్సిల్ చేయించారు అని తేల్చాల్సిందే అని సిట్లు వేశారు. ఆ సిట్టు నాకున్న అనుభవంలో ఏదైనా సిట్టు వేశారంటే అది భూస్థాపితమే. ఇంకా ఆ కేసు ఇంకా భూస్థాపితం లెక్కే. నేను ఇంత నిర్భయంగా చెప్తున్నానంటే దాని మీద నేను మీకు ఉదాహరణలు కూడా చెప్పగలను. అది అక్కడ జరిగిన ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఓట్ల రద్దు లేదంటే కొత్త ఓట్లు ప్రారంభించుకోవడానికి ఫామ్ 6 ఇలాంటి వాటి మీద చాలా అవకతవకలు జరిగాయని అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకొని ప్రజలను అమాయకులను చేసి ఒక సిట్ అనేది వేశారు. ఆ సిట్ నాకు తెలిసి రాజమండ్రిలో 8 కేసులు 9 కేసులు రిజిస్టర్ చేశారు. అవి ఏమైందో ఆ భగవంతుడికి తెలియాలి. దాని మీద డిస్పోజల్ ఏమైందో, ఇన్వెస్టిగేషన్ ఏమైందో, అసలు ఇన్వెస్టిగేషన్ని సూపర్వైజ్ చేయాల్సిన అధికారులే దాని గురించి పట్టుకోవడం మానేశారు. ఎంతసేపు ప్రజెంట్ నడుస్తుంది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవడ తప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించాడు, ఎవడ గత ప్రభుత్వంలో ఉండగా ఎవరిని విమర్శించాడు, ఎవడ ఫ్యామిలీ మెంబర్స్ని విమర్శించాడు, దీన్ని తీసుకుని వాడి మీద కక్ష తీర్చుకోవడం, వాడిని తీసుకోవడం, వాడిని రిమాండ్ పంపడం, ఏదో ఒక సెక్షన్లు వేసి రిమాండ్ పంపడం, తర్వాత వాళ్ళ నానా యాగి చేసి బెయిల్ మీద రావడం, ఇది జరుగుతుంది ప్రస్తుతానికి. నేను ఈ సిట్ల విషయంలో చెప్పడానికి నిర్భయంగా ఎందుకు చెప్తున్నానంటే 2019కి ముందు విశాఖపట్నంలో చాలా భూములు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుని ఆక్యుపై చేసేసారు. వేలాది ఎకరాలు కానీ లేకపోతే వందలాది ఎకరాలు ఆక్యుపై చేసేసుకున్నారు. అన్యాక్రాంతం అయిపోయి ప్రభుత్వ భూములు, కొంతమంది ఇతర భూములు అన్యాక్రాంతం అయిపోయి అని ఒక సిట్ వేశారు. పేపర్లో వచ్చి రోజు ఈ వైఎస్ఆర్సీపీ అప్పట్లో అపోజిషన్ పార్టీలో వాళ్ళు గొడవ పెడుతుంటే ఒక సిట్ వేశారు. నాకు తెలిసి ఆ సిట్ వేసిన తర్వాత కొంత ఐడెంటిఫై చేశారు, ఇన్వెస్టిగేషన్లో ఐడెంటిఫై చేశారు కొందరు వ్యక్తుల్ని. కానీ ఆ వ్యక్తుల్లో నాకు తెలిసి ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే అప్పట్లో ఇండియన్ పీనల్ కోడ్ అమల్లో ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఒక దొంగ వీలునామా అంటే వాల్యుబుల్ సెక్యూరిటీకి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైనా ఫోర్జరీ చేస్తే దానికి 10 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఉంది శిక్ష. మరి అటువంటి సెక్షన్లు వేసిన కేసులో కూడా మరి కొంతమంది అధికారులు, పోలీసు అధికారులు 41A సిఆర్పిసి నోటీసులు ఇచ్చేసి మమ్మ అనిపించేశారు. ఆ కేసులు ఏమయ్యో నాకైతే తెలీదు. మరి మీకు ఏమైనా తెలుసుంటే మీరు ఒకసారి రెక్టిఫై చేసుకోండి, విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే. సరే, ఎందుకంటే నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ 2 కేసులు సిట్లు వేసిన 2 కేసుల గురించి చెప్పాను. ఇప్పుడు అంతకుముందు ఇంకో సిట్ వేశారు. అదేంటంటే ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసులో ఎవరో ఒక తెలంగాణ నుంచి ఒక ఫిర్యాదుని రప్పించి అప్పుడు ఒక సిట్ వేశారు. ఇదేంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ మీద కేసులు రిజిస్టర్ చేసి దాని మీద సిట్ వేశారు. మరి ఆ సిట్ ఏం చేసిందో, ఏం తేల్చిందో, ఆ కేసులు ఏమయ్యో ఆ భగవంతుడికి తెలియాలి. ప్రజాసొమ్ము పోలీసులు ట్రావెలింగ్ ఛార్జెస్కి, ఆయిల్ ఛార్జెస్లకి ఇలాగ దుర్వినియోగం అవుతుందని నేను అనుకుంటున్నా. దయచేసి క్షమించండి ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు, కానీ నేను ఇలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితిని బట్టి నేను చెప్తున్నా, అంతే. సరే, ఇంత సోదంతా ఎందుకు, కానీ అసలు ముఖ్య కారణంకి వచ్చేద్దాం. 2014 ఎలక్షన్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాజమండ్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలబడ్డాను 2014, 2019లో కూడా. అయితే 2014లో సడన్గా కాంగ్రెస్, మంచి ఫామ్లో ఉన్న కాంగ్రెస్ ఓడిపోయింది. సరే, ఎందుకు ఓడిపోయిందా అని ఆలోచించారు. సరే, రాజమండ్రిలో ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో ఓడిపోయిందంటే ఓకే, తెలంగాణలో ఓడిపోయిందంటే యాక్చువల్గా తెలంగాణ ప్రజలకి మరి కాంగ్రెస్ ఉపకారమే చేసింది తెలంగాణను విడగొట్టి. కానీ అక్కడ కూడా వాళ్ళు నెగ్గలేదు. కారణం ఏముంటుంది అనుకున్నామంటే మరి కేసీఆర్ గారు కష్టపడ్డారు కాబట్టి ఆయన వైపు మొగ్గు చూపి ఆయన నిలబెట్టారేమో అని అనుకున్నాం.
సరే ఆంధ్రప్రదేశ్కి వస్తులోకి సరే మనకు బలవంతంగా మన రాష్ట్రాన్ని విడగొట్టారు కాబట్టి కాంగ్రెస్ మీద ఓటర్లు అందరికీ కోపం ఉండి దాన్ని మట్టి గరిపించారేమో అని మనం ఇక్కడ అనుకోవడం జరిగింది. కానీ నాకైతే చాలా అనుమానాలు వచ్చినాయి అప్పుడు. ఎందుకంటే నేను పార్టిసిపేట్ చేశాను కదా, నేను క్యాండిడేట్ని కదా అప్పుడు నాకు తెలిసిన పరిజ్ఞానం లేకపోతే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు లేకపోతే ఎలక్షన్ ఆర్ఓ గారు ఇచ్చిన రికార్డ్స్ని బట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే పిఓ దగ్గర ఉండే కంట్రోల్ యూనిట్, తర్వాత ఓటు వేసడానికి వేసే ఎలక్ట్రానిక్ అదే మన ఓట్స్ వేసే బ్యాలెట్ యూనిట్ ఉంటుంది. ఈ రెండే ఎక్విప్మెంట్లు, మధ్యలో వైర్ ఉంటుంది, అది కామన్. అది కూడా ప్రభుత్వం ఇష్యూ చేసిందే, అది మాత్రమే వాడాలి. సరే మరి అప్పట్లో ఈ ఈవీఎంలు వచ్చినప్పుడు ర్యాండమైజ్ చేశారు, మొత్తం క్యాండిడేట్స్ని పిలిచారు. క్యాండిడేట్స్ ఎదురుగా ఇగో ఈవీఎంలు వచ్చినాయి అంటే పలానా దగ్గర స్టోరేజ్ చేసాం, ఇగో ఓ రోజేమో పిలిచి ర్యాండమైజ్ చేశారు, ఇది కూడా చూడండి, ఇది నొక్కితే ఇగో పలానా దానికి పడింది, ఇది పడింది అని చెప్పి ర్యాండమైజ్ చేసి చూపించారు. ఓకే, సాటిస్ఫైడ్. 7వ తారీఖు మే 7వ తారీఖు మనకి ఎలక్షన్ జరిగింది. మే 7, 2014 తారీఖు ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగిన తర్వాత మనకి ఏమైందంటే బ్యాలెట్ బాక్సులు మన కాకినాడ తీసుకెళ్ళిపోయారు. అక్కడ స్టోరేజ్ చేయడం జరిగింది. స్టోరేజ్ చేసి అక్కడ గార్డు, సిఆర్పిఎఫ్ గార్డు, తర్వాత ఇంకా అన్ని రకరకాలుగా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ బాగా అరేంజ్ చేశారు అప్పట్లో. అప్పుడు సీల్డ్ వేయడానికి కూడా రమ్మంటే మేము కూడా వెళ్ళాం, సీల్డ్ అది వేసాం, అది బాగానే ఉంది, అయిపోయింది. అయితే మనకి 17వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్, 17వ తారీఖు 16వ తారీఖు కౌంటింగు. 16వ తారీఖు బాగా అర్థం చేసుకోండి, 16వ తారీఖు కౌంటింగ్ రోజు మనకు రేపు అనగా ఇవాళ అంటే 15th ఈవినింగ్ ఆర్ఓ గారు మాకు కబురు పెట్టి, క్యాండిడేట్స్కి కబురు పెట్టి, మేము ఒక కొత్త ఎక్విప్మెంట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఆ ఎక్విప్మెంట్ మీకు చూపిస్తాం, దాన్ని ఫంక్షనింగ్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాం రమ్మనంటే నేను వెళ్ళాం. సరే, ఆ ఎక్విప్మెంట్ పేరు ఏంటంటే ప్రింటర్ కమ్ ఆక్సిలరీ డిస్ప్లే యూనిట్. మళ్ళీ చెప్తున్నా, ప్రింటర్ కమ్ ఆక్సిలరీ డిస్ప్లే యూనిట్. దాని పేరు పడు అని షార్ట్కట్లో ఉంటుంది. దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సరే, మాకు చూపించారు, ఇదిగోండి కంట్రోల్ యూనిట్కి దీనికి బ్యాలెట్ యూనిట్కి వైరు పెట్టేస్తారు, దాని మీద మీకు ఇమీడియట్లీ డిస్ప్లే వచ్చేస్తుంది, కావాలంటే మీకు ఈ బటన్ నొక్కితే దానికి ప్రింట్ వస్తుంది మీకు కావాలంటేని అని చెప్పి వాళ్ళు చెప్పడంతో సరే ఆ లాస్ట్ మినిట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎవరో అభ్యంతరం పెట్టాలి, ఏమైనా అభ్యంతరం పెట్టాలి. అసలు ఇది ఎలాగ ఇంట్రడ్యూస్ అయింది, ఇది ఎలాగ ఎవరు తీసుకొచ్చారు అనేది ఎవరికి తెలీదు. ఎందుకంటే ఇలాంటివి ఏదైనా తీసుకురావాలంటే పోల్ డేకి ముందు రావాలి. కానీ పోల్ డే అయిపోయిన తర్వాత రేపు కౌంటింగ్ అనగా ఈవేళ వచ్చినాయి, సంబంధిత ఆర్ఓ ఆఫీసులకు వచ్చినాయి. సరే, పోనీ ఈవేళ మనకు ఇంట్రడ్యూస్ చేయారంటే మొన్న వచ్చి ఉంటాయి. దాన్ని ఎక్కడ స్టోరేజ్ చేశారో ఏం చేశారో అసలు వచ్చినట్టు కూడా ఎవరికి చెప్పలేదు, సడన్గా ఇలా ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అంతా అయిపోయింది. సరే, 16వ తారీఖు ఉదయం కౌంటింగ్ అంతా అక్కడ ఆర్ఓ గారు, తర్వాత ఈ అబ్జర్వర్స్ వీళ్ళందరూ సమక్షంలో కౌంటింగ్ జరిగింది. ఆ కౌంటింగ్ టేబుల్స్లో మరి యాక్చువల్గా అయితే ఈ ప్రింటర్ కమ్ ఆక్సిలరీ యూనిట్ని దాన్ని డిస్ప్లే దాన్ని ఎలా చేయాలంటే జంబ్లింగ్ చేసి చేయాలి, కానీ ఆ జంబ్లింగ్ చేసి చేయలేదు. మరి ఒకే విధంగా దాన్ని కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోయారు. అయితే మాకు ఏం చెప్పారంటే రూల్ ప్రకారం ఒక ప్రింట్ ఆర్ఓ గారి సమక్షంలో ఉంచుకోవాలి, అబ్జర్వర్ సమక్షంలో ఉంచుకోవాలి. ఒక ప్రింట్ ఏదైతే డిస్ప్లే అయిందో ఆ ప్రింట్ ఒకటి తీసి అబ్జర్వర్ దగ్గర ఉంచుకోవాలి, దాన్ని లేకపోతే ఆర్ఓ దగ్గర ఉంచాలి.
సరే నాకు అప్పుడు రాజమండ్రిలో క్యాండిడేట్ ఎవరంటే వైఎస్ఆర్సీపీ తరఫుని బొమ్మన రాజకుమార్ గారు. నేనేదో క్రిస్టియన్ పార్టీ, నాకు ఎన్ని ఓట్లు వస్తాయి మహా అయితే 400 ఎన్నో వచ్చినాయి అంతే. అయితే అపోజిషన్ పార్టీ ఎవరంటే బీజేపీకి సంబంధించిన ఆకుల సత్యనారాయణ గారు. తర్వాత మేమిద్దరం, నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బొమ్మన రాజకుమార్ గారు దేవంగుల కులం ఆయన జాంపేటలో ఆయనకు కులస్తులు ఎక్కువ ఉంటారు, తర్వాత ఆయన బంధువులు ఉంటారు. దేవంగపేట అవన్నీ కూడా వాళ్ళ బంధువులు ఎక్కువ ఉంటారు. కానీ ఆ వార్డులో ఆయనకి తక్కువ వచ్చినాయి, బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. ఏంటి ఇలాగొచ్చిందేంటి? ఆయన సొంత మనుషులే కదా, ఆయన సొంత మనుషులు ఆయన ఎందుకు ద్వేషిస్తారు? పోనీ కాంగ్రెస్ని ద్వేషించారంటే అర్థం ఉంది, ఈయన ఎందుకు ద్వేషిస్తారని నాకు ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేసేసారు. డిక్లేర్ చేసిన తర్వాత బీజేపీ విన్ అయింది. అప్పట్లో కూటమి అది, బీజేపీ విన్ అయింది. ఓవరాల్గా ఎంపీ సీట్లన్నీ కూడా ఎక్కువ బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసే రకంగా వచ్చింది. సరే మరి నేను పోలీసు కదా, నాకు ఈ ఆతృత కొలిది నేను ఆర్ఓ గారికి ఒక ఆర్టీ యాక్ట్లో ఒక ప్రశ్న అడిగాను నేను. ఏమనంటే అసలు ఈ పొడువు అనేది ఏ చట్టం ప్రకారం మీరు ఇంట్రడ్యూస్ చేశారు? ఎందుకంటే దాంట్లో క్లియర్గా రాసింది, ఎలక్షన్ బుక్లో రాసింది ఏంటంటే సెక్షన్ 42 or 49 ప్రకారం ఈవీఎంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషను, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ పార్లమెంటు అనుమతి పొంది ఇంట్రడ్యూస్ చేసామని చెప్పి రాశారు దాంట్లో. మరి ఈ పొడువును కూడా పార్లమెంట్లో జరగాలి కదా, పార్లమెంట్ అనుమతి కావాలి కదా దీన్ని మీరు ఇంట్రడ్యూస్ చేయాలంటే. కానీ పార్లమెంట్ అనుమతి ఉందో లేదో తెలియదు. అసలు ఏ చట్టం ప్రకారం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అని అడిగితే వారు సింపుల్గా ఇవ్వలేదు. కలెక్టర్ గారికి ఏదో అప్లేట్ అథారిటీ పెట్టాను. అప్లేట్ అథారిటీ పెడితే వారు ఏం చేశారంటే చట్టం ఇవ్వకుండా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ ఒకటి పంపించారు నాకు. అందులో ఏముందంటే డేటెడ్ 8/5/2014. ఎలక్షన్ ఎప్పుడైంది? 7/5/2014 ఎలక్షన్ అయింది. వాళ్ళ సర్క్యులర్ ఇష్యూ చేసింది 8/5/2014 ఇష్యూ చేశారు. ఓకే, వాళ్ళు ఏం రాశారంటే బహుశా సౌత్ ఇండియా రీజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఆయన పంపించుంటారు అది. ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటాయి కదా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్, నార్త్ కోస్టల్, ఇలా కొన్ని రీజనల్గా ఉంటాయి. కాబట్టి మనకి సౌత్ ఇండియా రీజన్ వాళ్ళు మనకు పంపించిన ఆ సర్క్యులర్ నాకు పంపించారు కాపీ. దాన్ని చదివితే ఏం రాసిందంటే ఇది కేవలం డిస్ప్లేకి మాత్రమే, ప్రింటర్ కమ్ ఆక్సిలరీ డిస్ప్లే యూనిట్ అనేది డిస్ప్లేకి మాత్రమే ఉపయోగించాలి. అయితే దీన్ని ఒక ప్రింట్ తీయాలి, ఆ ప్రింట్ ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి అని చెప్పి దాని మీద ఆ సర్క్యులర్లో ఉంది. మరి దీనికి పార్లమెంట్ అనుమతి ఉందా, లేకపోతే పలానా చట్టం ప్రకారం ఇది ఇంట్రడ్యూస్ చేశారా అనేది ఏ విధమైన మనకి రిప్లై లేదు. సరే, తర్వాత చాలా కరస్పాండెన్స్ చేశాను దాంట్లో. దీంట్లో ఈ ప్రింటర్ కమ్ ఆక్సిలరీ డిస్ప్లే యూనిట్లో మీరు శాంపిల్గా వేసిన ప్రింట్ తీసి నాకు ప్రింట్ కాపీ నాకు కావాలని తీయలేదు. దానికి ఆన్సర్ ఏంటంటే మేము తీయలేదు. అందులో క్లియర్గా తీయమని ఉంది, దానికి ఆన్సర్ మేము తీయలేదని చెప్పారు. ఇక ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడిగాను నేను. దీని మాన్యులేటీ, సీరియల్ నెంబర్లు ఎలా వచ్చినాయి, ఈ సీరియల్ నెంబర్లు అయితే మాత్రం ఇవ్వడం జరిగింది నాకు. అయితే ఏ టేబుల్కి ఆ టేబులే దాన్ని అలాగ అలాట్ చేశారు, జంబ్లింగ్ చేయకుండా. అదొక అనుమానం. ఎందుకు అనుమానం అంటానంటే నాకు ఈ టెక్నీషియన్ ఒక ఆయన, కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉన్న ఒక ఆయన అడిగితే ఆక్సిలరీ డిస్ప్లే యూనిట్ అంటే దాంట్లో మనం ప్రీలోడెడ్ చేసుకోవచ్చండి, చేసుకునే దాన్ని డిస్ప్లే వచ్చేస్తుంది
అని చెప్పి అన్నారు. మరి అది ఎంతవరకు నిజమో, నేనైతే టెక్నీషియన్ కాదు, నాకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ లేదు. కానీ అప్పటి నుంచి ఆ డౌట్ అలా పీకుతూనే ఉంది. నేనేం చేశాను, లోకల్గా సమీప అభ్యర్థి అయిన బొమ్మన రాజకుమార్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా తేడా జరిగింది, మీకు జాంపేటలో ఇలాగ ఇన్ని ఓట్లు రావాలి, కానీ మీకు దాంట్లో ఎక్కువ ఓట్లు రాలేదు, మీకు అక్కడికి వెళ్ళి ఓట్లు అని. తర్వాత ఇందులో ఈ ఎక్విప్మెంట్ ఒకటి మనకి రిజల్ట్ దీని ద్వారా, ఎందుకంటే గతంలో ఈవీఎం ద్వారానే డిస్ప్లే అయ్యేది. ఎలాగంటే కంట్రోల్ యూనిట్ ఉంది కదా, కంట్రోల్ యూనిట్ ఏదైతే పిఓ దగ్గర ఉంటుందో కంట్రోల్ యూనిట్లో ఒక బటన్ నొక్కితే దాని ప్రకారం దానిలో వచ్చిన రిజల్ట్ డిస్ప్లే అయ్యేది. దానికి దీనికి ఏంటి తేడా? ఇందులో తేడా ఏంటంటే మేము ప్రింట్ ఇస్తాం మీకు కావాలితే అని చెప్పారు తప్ప ఎక్కడా ప్రింట్ ఇవ్వలేదు. మాకు తెలిసిన అనుమానం ప్రకారం ఏంటంటే అది ఏమన్నా ప్రీలోడెడ్ రిజల్ట్ ఏమో అని ఒక డౌటు నాకు తెలిసిన నాకు ఫ్రెండ్ ఆయన చెప్పడం జరిగింది, కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆక్సిలరీ డిస్ప్లే యూనిట్ అన్నారు కాబట్టి మనకు ఛాన్సెస్ ఉంటాయండి అని చెప్పారు. సరే నేనేం చేయగలను, పెన్షన్ మీద బతికి ఉండి నేనేం చేయగలను. సరే మరి ఏదో అప్పట్లో ఉన్న కాంగ్రెస్ నాయకుల దగ్గర కొంతమంది దగ్గరికి వెళ్ళాను, ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, కానీ ఎవరో జరిగిపోయింది కదండి ఇంకెందుకులే అని అన్నారు. దాని గురించి నేను కూడా వదిలేసా. అప్పుడప్పుడు నాకు బాధ కలిగినప్పుడు ఇలాగా సోషల్ మీడియాలో పెట్టేవాడిని. కానీ 2014లో ఇంట్రడ్యూస్ చేసిన ఆ పడు అనే ఎక్విప్మెంట్ని తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకుండా దాన్ని ఆపేశారు? దానికి కారణం లేదు. వీప్యాట్ అన్నారు, ఆ వీప్యాట్ అన్నారు, స్లిప్లు అన్నారు. ఆ స్లిప్లు వచ్చి పడతాయి దాంట్లో, ఓకే కాదని అంటలేదు. కానీ ఆ స్లిప్పులు ప్రిజర్వ్ చేసి పెట్టారా అంటే ఎప్పుడు పెట్టారో అసలు ఎవరికి ఇచ్చిన పాపని పోలేదు. సరే ఇవన్నీ ఏంటంటే ప్రజలకి కళ్ళనీళ్ళు తొడడానికి పెట్టే ప్రపోజల్స్ తప్ప ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతుందా మన ఇండియాలో అనేది ఒక అనుమానం నాకు చాలా కాలం నుంచి ఉంది. కానీ నేను చిన్నవాడిని కాబట్టి, స్థాయిలో చిన్నవాడిని కాబట్టి నాకు ఇంతకన్నా నేను ఏమీ చేయలేకపోయాను. కాకపోతే మొన్నే నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా మొన్నటి వరకు ఉండి అవన్నీ ఎందుకులే ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నంత. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం మొదలుపెట్టారు. ఎవరైనా ఈ వీడియో ఎవరికైనా మరి ఇంపార్టెంట్ వ్యక్తులకి మీరు పంపగలిగితే 2014లో పడుగుని ప్రింటర్ కమ్ ఆక్సిలరీ డిస్ప్లే యూనిట్ యూటిలైజ్ చేయడానికి పార్లమెంట్ అనుమతి ఉందా లేదా? 2, అసలు ఈ పడు అనేవి ఏ కంపెనీలో తయారు చేశారు? 3, ఈ పడు అనేవి ఎన్నికి తయారు చేశారు? ఎవరు రిసీవ్ చేసుకున్నారు? దానికి ఇన్ఛార్జ్ ఎవరు? 4, ఈ పడు అనేవి ఏ రాష్ట్రానికి ఎప్పుడు పంపించారు? తర్వాత ఈ పడు అనేవి ప్రస్తుతం ఎక్కడున్నాయి? ఇవన్నీ ఈ పడుగులో తర్వాత పాయింట్ ఏంటంటే ఈ పడుగులో డిస్ప్లే కోసం చేసిన ఆ ప్రింట్ తీసిన రిజల్ట్ ప్రింట్లు ఎక్కడున్నాయి? ఇవన్నిటి మీద ఎవరైనా మరి ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు దీని మీద కొంచెం ఫోకస్ చేస్తే మరి ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని నా ఆశ, అంతే, అంతకని ఏం కాదు. ఇందులో నా స్వార్థం ఏం లేదు. నేను ఓడిపోయానంటే నేను ఓడిపోతానని తెలుసుండే నేను సరదాగా చేశాను. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లో నా పేరు ఉండాలి, క్రిస్టియన్ పేరు ఉండాలి, కండవల్లి సాల్మన్ రాజు. మా చిన్నాన్నగారు ఒక ఆయన ఉన్నారు, పాస్టర్ గారు. ఆయన అరే నేను వచ్చి రాజమండ్రి వచ్చి 60 సంవత్సరాలు అయిందిరా, ఇంతవరకు బ్యాలెట్ పేపర్ మీద క్రిస్టియన్ నేమ్ ఇంతవరకు చూడలేదురా, నీదే ఫస్ట్ చూసాను అన్నాడు. చాలు, అది చాలు నేను ఖర్చు పెట్టిన డబ్బులకి. ఏదో సరదాగా రిటైర్ అయిన వచ్చిన డబ్బులు సరదాగా ఖర్చు పెట్టినప్పుడు ఖర్చు పెట్టడం అంటే కేవలం పాంప్లెట్స్కి మైకులకి వాటికి తప్ప వేరే విధంగా కాదు. అప్పుడు నాకు 450 ఓట్లు ఎన్ని వచ్చినాయి. తర్వాత మళ్ళీ 2019లో కూడా వేసా. కాకపోతే అది పెద్ద పట్టించుకోలేదు దానికి. అది కాబట్టి దీన్ని ఎవరిని కించపరచాలని కానీ ఎవరిపైన అనుమానం రేకెత్తించాలని కాదు. కానీ
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మరి ఇండిపెండెంట్ రాజ్యాంగం ప్రకారం వచ్చిన అది పదవి. దాంట్లో మరి ఈ ప్రజాస్వామ్యం అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీదే రాజ్యాంగం ప్రకారం ఆధారపడి ఉంటుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు నేను అది తప్పు చేశారా ఒప్పు చేశారా అని నేను అన్నాను. కానీ ఇలాంటి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పార్లమెంట్లో పర్మిషన్ తీసుకున్నారా, అనుమతి పొందారా లేదా అనేది నాకు ఈరోజు వరకు తెలియదు, క్లారిటీ లేదు. నాకు ఆ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన లెటర్ ఒకటే చూపించారు అంతే. అది కూడా సర్క్యులర్, నాట్ జీవో. అది కూడా జీవో కూడా కాదు, అది సర్క్యులర్ మాత్రమే. కాబట్టి నాకు కొన్ని అంశాల మీద నాకు అనుమానం అప్పట్లో వచ్చింది. కానీ ఇప్పుడు మరి దాంట్లో ఇప్పుడు నేను అంతకన్నా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది ఇష్యూ నడుస్తుంది కాబట్టి మరి ఎవరైనా మేధావులు కానీ లేకపోతే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ దీన్ని ఫోకస్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో ప్రజలకని నా ఆశ. థ్యాంక్ యూ.